అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. తమ దేశంపై మళ్లీ దాడులకు అమెరికా దిగడంతో హెచ్చరించింది. తమ దేశాన్ని కాపాడుకునేందుకు 1000% సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఒకవైపు శాంతి ప్రక్రియ జరుగుతుండగా మరోవైపు అమెరికా సైనిక చర్య సరికాదంటూ ఇరాన్ మండిపడింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చలు జరుగుతున్న ప్రతిసారి అమెరికా సైనిక చర్యకు దిగుతోందని విమర్శించారు. ద్వైపాక్షిక పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ అమెరికా మాత్రం ప్రతిసారి నిర్లక్ష్యంగా సైనిక చర్యకు దిగుతుందని, ఇదేమైనా బెదిరించే వ్యూహమా అని ప్రశ్నించింది. లేకుంటే ఇతరుల ఒత్తిడితో యుద్ధంలోకి చేరిన అమెరికా అధ్యక్షుడి పరిస్థితికి ఫలితమా అని నిలదీసింది. కారణం ఏదైనా ఇరాన్ మాత్రం ఎవరికి ఎలాంటి ఒత్తిడికి తలవంచదని వెల్లడించారు. మరోవైపు ఇరాన్ సైనిక సామర్థ్యం, మిసైల్స్ నిల్వలు భారీ స్థాయిలో తగ్గిపోయాయంటూ అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం CIA ఇచ్చినటువంటి నివేదిక తప్పని అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. ఆ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని తెలిపారు. అమెరికాను ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. తమ ప్రజల్ని రక్షించుకునేందుకు ఇరాన్ ఎలాంటి సైనిక చర్యకైనా 1000% సిద్ధంగా ఉందని చెప్పారు. ఇరాన్లోని క్షిపణి వ్యవస్థ నిర్మాణాల్ని ధ్వంసం చేశామంటూ అమెరికా చెప్పుకుంటున్న ప్రచారంలో నిజం లేదని వివరించారు.